అందరికీ జేబీఎం. నేను రాజేష్ మహాసేన. వెల్కమ్ టు మహాసేన మీడియా. ఏమంటే నేను ఇంకొక పాయింట్ చెప్పాలనుకున్నానండి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేజీలో పెట్టారు ఇది. ఏమన్నటండి, దళితులంటే నీకు అంత చిన్న చూపు ఏంటి చంద్రబాబు? ఒక దళిత నేత మాజీ మంత్రి జవహర్ చేత కాళ్ళు పట్టించుకుంటావా? నీ పెత్తందారి అహంకారాన్ని దించి నీకు బుద్ధి చెప్పే రోజు దళితులు త్వరలోనే రానుంది. నారా చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఓటు అనే అస్త్రంతో నీ మదం దించుతారు దళితులంట. మరి ఇంకా ఇలాంటి మార్పింగ్ ఇంకా నమ్మేవాళ్ళు ఉన్నారు దళితులు. ఆ రోజున మీరు ముందు వెనక కట్ చేసి ఒక చిన్న వీడియో క్లిప్ ఇచ్చారు, అది నమ్మేము నిజంగా మేము. కానీ ఆ తర్వాత ఆయన మాట్లాడిన పూర్తి వీడియో చూసాక ఎస్సీలందరికీ ఒక క్లారిటీ వస్తుంది. చంద్రబాబు నాయుడు గారు గతంలో మాకు చేసిన మేలేంటో మా అందరికీ తెలిసి వచ్చింది మీరు వచ్చాకే. అంటే సూర్యుడు ఉన్నప్పుడు వెలుక్కున్న విలువ తెలీదు, చీకటి పడ్డాకే తెలుస్తుంది వెలుక్కున్న విలువ. అలాగే వైసీపీ వచ్చాకే తెలిసింది చంద్రబాబు నాయుడు గారి విలువ. అయితే ఇప్పుడు మళ్ళీ ఇంకా ట్రై చేస్తున్నారండి వీళ్ళు. చంద్రబాబు నాయుడు గారు అటండి జవహర్ గారితో కాళ్ళు పట్టించుకుంటున్నారట. అంత కాళ్ళు పట్టించుకునే ఆ సమయం సందర్భం అండి ఇది. కాళ్ళు పట్టండి అని చెప్పి కాళ్ళు పట్టించుకుంటారా చంద్రబాబు నాయుడు గారు? ఆయన షూలేస్ ఏదో ఊడిపోతే ఆయన షూలేస్ ఆయన కట్టుకుంటున్నాడు. జవహర్ గారు నిలబడ్డారు, ఎదురుకుంటా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. ఆయనకి ఏదో కండు వేసాడు, కండు వేసిన తర్వాత షూలేస్ ఊడిపోతుందని చెప్పారు ఎవరో. వంగి షూలేస్ కట్టుకున్నాడు ఆయన. వంగి షూలేస్ కట్టుకుంటుంటే చంద్రబాబు నాయుడు గారు కాళ్ళు పట్టించుకుంటున్నారు. ఓరే 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 ఓరే, ఇంకా మారరేటరా మీరు? అంటే 12 లక్షల మంది ఉన్న ఈ పేజీలో వీళ్ళు చెప్పిన ఈ అబద్ధాన్ని కేవలం 92 మంది నమ్మారు అంతే. 12 లక్షల మందిలో. అంటే వీళ్ళు చెప్పే పకోడీ అబద్ధాలు వాళ్ళ ఫాలోవర్సే నమ్మట్లేదు. చిచ్చి అదలబండి ఇయ్యేంటి రామాలరా అని. అయినా సిగ్గు రావట్లేదురా మీకు? సిగ్గు వచ్చినా చేసేది పీకిదేం లేదులే. మీరు ఎలాంటి ప్రయత్నాలు చేసుకుంటే గుడ్లో మెల్ల చెత్తే 10 మంది అయినా నమ్మపోతారా అని ఎలాంటి మార్పింగ్ చేసుకోండి. మీరు చేసుకోండి, మీ దగ్గర ఉన్న ఆప్షన్ అది ఒక్కటే. చంద్రబాబు నాయుడు గారు ఒక టీచర్ అనుకుంటా ఆయన జవహర్ అన్న. ఒక సాధారణ టీచర్ని పిలిచి ఆయనకి ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించి ఆయనకి మంత్రి పదవి ఇచ్చిన గొప్ప వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అలాంటి ఆయన్ని ఆయన ఏదో లీజు కట్టుకుంటుంటే కాళ్ళు పట్టించేసుకుంటున్నాడు, కాళ్ళు నొక్కించేసుకుంటున్నాడు, మరొకటి ఏదో చేస్తున్నాడని అలాంటి చక్రం లాంటి వ్యక్తిని మీరు ఎలా కిందకి పడదోయగలుగుతారా? అసలు ఎలా పాసిబిలిటీ ఉంది అది? జవహర్ గారు అనుచరులు అందరూ, జవహర్ గారు కులస్తులు, జవహర్ గారితో ఉన్న వాళ్ళందరూ కూడా మా నాయకుడికి ఇంత అవకాశం కల్పించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఇది గ్రేట్ అనుకుంటారు. కానీ మీరు చెప్పే ఇలాంటి పకోడీ మార్పింగ్లు, ఎడిటింగ్ ఫోటోలు ఈ నమ్మేవాళ్ళు ఉన్నారా ఇంకానే? నిజమే. ఏం చేయాలో తెలుస్తలేదురా బాబా మీకు.